ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోయర్ మానేరు డ్యాం 14 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోయర్ మానేరు డ్యాం కు 55,000 క్యూసెక్కుల భారీ ఇన్ఫ్లో వచ్చి చేరింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని డ్యాములకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం దగ్గర ఉన్నాం. లోయర్ మానేరు డ్యాంకు సంబంధించి 14 గేట్లను ఎత్తి దిగువకు 66,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. లోయర్ మానేరు డ్యాంకు 54,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. 14 గేట్ల ద్వారా 66,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఈ సీజన్లో దాదాపుగా ఇదే అధికమని, అంటే బయటికి వదులుతున్న నీరు ఇదే అధికమని చెప్పాలి. అటు మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యాంలోకి 15,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. మోయతుమ్మెద వాగు నుంచి 35,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో లోయర్ మానేరు డ్యాంకు వచ్చి చేరుతోంది. దీంతో లోయర్ మానేరు డ్యాంకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరటంతో అధికారులు 14 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా మానేరు నది తీరం అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఓపెన్ చేసిన గేట్లతో కొన్ని చోట్ల దిగువ ప్రాంతాల్లో పంట పొలాలన్నీ కూడా నీట మునిగినట్లు తెలుస్తోంది. రైతులు కానీ పశువుల కాపర్లు కానీ ఎవరు మానేరు నది తీరం వెంట వెళ్ళొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అటు మిడ్ మానేరు డ్యాం కూడా నిండు కుండను తలపిస్తోంది. మిడ్ మానేరు డ్యాం కూడా దాదాపు 35,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అటు అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. భారీగా వరద ఉధృతి డ్యాంలోకి వచ్చి చేరుతోంది. చాలా చోట్ల చెరువులు కూడా మత్తలు దుంకుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వాస్తవానికి నిన్న లోయర్ మానేరు డ్యాంకు 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. దీంతో కేవలం 4 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రి ఇన్ఫ్లో ఎక్కువగా పెరగటంతో లోయర్ మానేరు డ్యాం గేట్లను ఉదయం పూట దాదాపు 14 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా ఇది లోయర్ మానేరు దగ్గర ఉన్న పరిస్థితి. 24 టీఎంసీల కెపాసిటీ గల లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం 24 టీఎంసీల కెపాసిటీకి చేరుకుంది. ఎంత ఇన్ఫ్లో వస్తే అంత ఇన్ఫ్లోను అధికారులు దిగువకు అయితే విడుదల చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మానేరు నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎందుకంటే లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తివేయడంతో మానేరు నది తీరం అంతా కూడా కొంత కోతలకు గురయ్యి పంట పొలాల్లోకి ఈ వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో చాలా చోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. భారీ వర్షాలకు ఆ కాలువలకు గండ్లు పడటంతో పాటు పొలాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, లోయర్ మానేరు డ్యాం నుంచి.